సూపర్ స్టార్ కృష్ణ కళాభినేత్రి వాణిశ్రీ నటించినటువంటి మహాబలుడు 1969 సంవత్సరంలో రిలీజ్ అయింది. సూపర్ స్టార్ కృష్ణ వేయని పాత్ర లేదు, చేయని ప్రయోగం కూడా లేదు. ఈయన కెరీర్ మొదట్లోనే ఇద్దరు మొనగాళ్ళు అనేటువంటి జానపద చిత్రం బి వీటరాచార్య దర్శకత్వంలో చేశారు. ఇది ఆయనకి రెండో సినిమా. ఈ రెండో సినిమా అంటంలో చాలా గొప్పతనం ఏంటంటే, ఈ సినిమాలో ఒక మహాబలుడిగా ఆయన గెటప్ సరికొత్త ట్రెండ్ని సృష్టిస్తుంది. అలాగే ఒక భారీ కాయం, అలాగే మహాబలుడుగా చూపించినటువంటి గెటప్ ఆ రోజు మేకప్ చేయడం చాలా కష్టతరం. ఎందుకంటే ఫారిన్ మెటీరియల్ కూడా దొరకనటువంటి పరిస్థితి. దీనికి పనిచేసినటువంటి మేకప్ చీఫ్ మాధవరావు గారు ఎప్పటికీ కూడా తన అనుభవాన్ని చెప్తున్నప్పుడు నాకు చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో ఆయన్ని అంటే అప్పుడు స్లిమ్గా ఉండేవారు కదా ఆయన. అలాంటి ఆయన్ని చాలా భారీ కాయంతో చూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ రోజు ప్యాడింగ్ పెట్టేవాళ్ళు. శరీరానికి ప్యాడింగ్ పెట్టి దాని మీద దుస్తులు వేసి, అలాగే మొహం కూడా ఎక్కడ కూడా కొంచెం ఉబ్బుగా ఉండేట్టుగా చేసి అందం చెడిపోకుండా మేకప్ని బ్లాక్ అండ్ వైట్లో అద్భుతంగా వేసే విధానం చాలా అద్భుతమనే ఆ రోజు చెప్పుకోవాలి. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్కి వేసేటువంటి మేకప్ వేరు, కలర్కి వేసేటువంటి మేకప్ వేరు. అంతేకాకుండా ఈ సినిమాకి దర్శకత్వం వహించింది రవికాంత్ నాగాయిచ్. రవికాంత్ నాగాయిచ్ జానపద చిత్రాన్ని హ్యాండిల్ చేసినప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ని సృష్టించారు. ఇందులో చూపించేటువంటి కీలక సన్నివేశాలు, మాయలు, మంత్రాలు అవన్నీ కూడా మనకి సినిమా చూస్తున్నప్పుడు రీల్కి అతుక్కుపోయినట్టుగా, అతికినట్టుగా కనిపించదు. న్యాచురల్గా కనిపిస్తుంది. పైగా సహజత్వం కదా కనిపిస్తుంది. అలాగే ఆ రోజుల్లో కేవలం కెమెరాతో మాత్రమే ట్రిక్ ఫోటోగ్రఫీ చేయవలసిన పరిస్థితి. గ్రాఫిక్స్ లేవు, పైగా మీకు విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ లేవు, ఏవీ లేవు. అలాంటి తరుణంలో తన కెమెరా వర్క్తోనే లోవర్ యాంగిల్లోనూ అలాగే క్లోజప్ షాట్స్లో కూడా సూపర్ స్టార్ కృష్ణని ఒక భారీ కాయంతో చూపించినటువంటి తీరు కనుక చూస్తూ ఉంటే మనకి నవ్వుతో నా భవిష్యత్తు అని అనిపిస్తుంది. విశాల గగనంలో చందమామ ఈ పాట ఎంత గొప్పగా ఉంటుందో చిత్రీకరణ కూడా అంత గొప్పగా ఉంటుంది. ఏమే ఉప్పులో కుప్ప అనేటువంటి పాట కూడా మీరు ఈ సినిమాలో చూడండి. ఒక సరికొత్త విధానంలో ఉంటుంది. అంటే ఆ రోజుల్లో రవికాంత్ నాగాయిచ్, మార్కస్ బాట్లీ ఈ ఇద్దరు కూడా బ్లాక్ అండ్ వైట్లో ఉన్నటువంటి చీకటి వెలుగులు వీటిని ఏం చేసేవారంటే అడ్జస్ట్మెంట్ చేసేవారు. అడ్జస్ట్మెంట్ చేసి మీకు కెమెరాలో బంధించినప్పుడు మీకున్న అనుభూతి వేరుగా ఉండేది. ఇవేనా యుద్ధ సన్నివేశాల్లో కానీ, అలాగే రొమాంటిక్ సన్నివేశాల్లో కానీ, అలాగే ప్రేమ భరిత సన్నివేశాల్లో కానీ వాళ్ళ లైటింగ్ విధానం డిఫరెంట్గా ఉండేది. విధంగా చెప్పాలంటే ఆ రోజుల్లో సినీ పత్రికలు వీళ్ళ అనుభవాల్ని ప్రచురించలేదు. ప్రచురించి ఉంటే ఈరోజు వాళ్ళకి చాలా కొత్త అనుభవాలు, కొత్త లెసన్స్ దొరికేవేమో. అంత గొప్ప కెమెరామెన్స్లో రవికాంత్ నాగాయిచ్ కూడా ఒకరు. ఆయన కెమెరామెన్ నుంచి దర్శకుడిగా మారి తీసినటువంటి ఈ సినిమా ఆ రోజుల్లో ఒక సరికొత్త ట్రెండ్ని సృష్టించింది. సినిమా హాల్కి వెళ్ళిన వాళ్ళు ఈ సినిమాను చూసి అద్భుతం అని చెప్పి అనుకున్నారు. ఈ రోజుల్లో కూడా గ్రాఫిక్స్ ఇంత అద్భుతంగా డెవలప్ అయినటువంటి ప్రాంతంలో, తరుణంలో కూడా మీరు మహాబలుడు సినిమా కనుక చూస్తే ఒక కొత్త అనుభూతికి లోనవుతారు. ఆ రోజుల్లో 1969లో ఇంత గొప్ప చిత్రాన్ని తీశారంటే నిజంగా రవికాంత్ నాగాయిచ్ని అలాగే మరి కళాకారుని కూడా మనం మెచ్చుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ ధైర్య సాహసాలను కూడా మెచ్చుకోవాలి. ముఖ్యంగా కళాభినేత్రి వాణిశ్రీ 1967లో మరపురాని కథ సినిమాతో హీరోయిన్ అయిన తర్వాత జానపద చిత్రాల్లో ఫుల్ లెంత్ హీరోయిన్గా వేయటం ఈ సినిమాతోనే స్టార్ట్ అయింది. ఇక్కడ ఆవిడ కొత్త అనుభూతికి కూడా లోనయ్యారు. ఎందుకంటే తెలుగు సినిమా రంగంలోకి ఆవిడ అడుగుపెట్టిన తర్వాత చిలకెత్త వేషాలు, పరిచారక వేషాలు జానపద చిత్రాల్లోనే ఎక్కువగా వేశారు. అలాంటి ఆవిడ తర్వాత హీరోయిన్గా ఎదిగి ఒక రాకుమారిగా ఈ సినిమాలో కనిపిస్తారు. ఈ సినిమాలో నటించినప్పుడు మాత్రం ఆవిడ చాలా థ్రిల్ ఫీల్ అయ్యారు. అలాగే ఆవిడ నటించిన చివరి జానపద చిత్రం కూడా సింహబలుడు. ఈ చివరి బలుడు అని రావటం కూడా ఆవిడకి ఒక విధంగా సెంటిమెంట్గా మారింది. అలాగే ఈవిడ 3 డిఫరెంట్ గెటప్స్లో కూడా ఈ సినిమాలో కనిపిస్తారు.
ఇంకా సినిమా కథ విషయానికి వచ్చేటప్పటికి మరి విక్రమసింహుడు క్యారెక్టర్లో సింహాసనంగా కనిపించినటువంటి సూపర్ స్టార్ కృష్ణ ఈ సినిమాలో ప్రతాప్ సింహుడు కింద కనిపించడం మనకి విశేషం. ప్రతాప్ సింహుడు స్వయంవరానికి వెళ్ళి ఆ స్వయంవరంలో పాల్గొన్నటువంటి సందర్భంలో రాకుమారిని చూస్తాడు, మాట్లాడతాడు, ప్రేమిస్తాడు. ఇంతలో ఆవిడ అపస్మారక స్మృతిలోకి వెళ్ళిపోవటం, మరి అక్కడున్న మణి మాయమవటం కూడా జరుగుతుంది. ఈ మణి మాయమవటంతో అపనింద అతని మీద పడి అతను బందీగా మిగులుతాడు. అక్కడి నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన తరుణంలో ఒక ముని తన అపూర్వమైన తపశ్శక్తిని తన ఉదక మండలంలో ఉన్నటువంటి నీటిలో ఉంచినప్పుడు వాటిని తాగి ఒక మహాబలుడుగా మారి చివరికి మళ్ళీ అదే రాజ్యానికి వెళ్ళి అలాగే మణుల్ని తను సంపాదిస్తాడు. ఆ మణిని ఆ 3 మణులు సంపాదించి రాకుమారిని తిరిగి చేజిక్కించుకునేటువంటి అపూర్వమైనటువంటి కథే ఈ సినిమా. ఒక విధంగా చెప్పాలంటే జానపద చిత్రంలో మాయలు మంత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఆ రోజుల్లో విలన్ అనేటప్పటికీ జానపద చిత్రాల్లో మనకి రాజనాల ఎక్కువగా కనిపించేవారు. కానీ ఈ సినిమాలో త్యాగరాజు ఫుల్ లెంత్ విలన్గా నటించి తన ప్రతిభను కూడా నిరూపించుకోవటం జరిగింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ ఉన్నటువంటి సినిమాల్లో రాజబాబు కూడా కంపల్సరీగా ఉండేవారు. ఆయన మంచి నటన ప్రదర్శించేవాళ్ళు. ఈ సినిమాలో కూడా రాజబాబు సూపర్ స్టార్ కృష్ణ పక్కన ఉండి అపూర్వ నటనని ప్రదర్శించారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత జనాల్లో విపరీతమైనటువంటి క్రేజ్ ఏర్పడింది. సూపర్ స్టార్ కృష్ణ అంతవరకు మరి ఒక జేమ్స్ బాండ్ తరహా చిత్రాలు చేశారు. అంతమంది గూఢచారి 116 దానికి కూడా రవికాంత్ నగా ఇచ్చే మరి కెమెరా వర్క్ చేశారు. అలాంటి బాండ్ తరహాలో ఉన్నటువంటి ఇమేజీ ఈ కొత్త జానపద చిత్రంలో కూడా ఆయనకి విపరీతమైన క్రేజ్ని తీసుకొచ్చింది. క్రేజ్ వచ్చింది కదా అని ఆయన జానపద చిత్రాలు వరుసగా చేసుకెళ్ళలేదు. తర్వాత కాలంలో ఆయన సింహగర్జన చేశారు. ఇంకా చివరిగా ఆయన చేసినటువంటి సినిమా సింహాసనం. కెరీర్ మొత్తం మీద చూసుకుంటే 4 సినిమాలైనా 4 సినిమాలు కూడా ఒక మంచి పేరుని ఆయనకి తీసుకొచ్చాయి. ఇంకా రవికాంత్ నగాయిచ్ అంటే సూపర్ స్టార్ కృష్ణకి ఎనలేని గౌరవం, అభిమానం. ఎందుకంటే గూఢచారి 116లో ఆయన కెమెరా వరకు అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఆయన చూపించిన పనితనం కనుక చూస్తే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వీరాభిమన్యు సినిమాలో కూడా రవికాంత్ నాగాయ్ చూపించినటువంటి పనితీరు ఆ రోజు అందరినీ కూడా ఆశ్చర్యపరిచేలా చేసింది. గూఢచారి 116 సినిమాని హిందీలో ఫర్జ్ అని చెప్పి తీసినప్పుడు ఆ హిందీలో ఫర్జ్ కలర్లో తీశారు. ఆ ఫర్జ్కు కూడా రవికాంత్ నాగాయచే కెమెరా వర్క్ చేశారు. ఈ కెమెరా పనితీరు కూడా ఈవెన్ నార్త్ ఇండియన్ పీపుల్ని కూడా బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత కాలంలో ఆయన మరి సూపర్ స్టార్ కృష్ణ నడిచినటువంటి సర్కార్ ఎక్స్ప్రెస్ని హిందీలో ది ట్రైన్ అని చెప్పి తీయడం జరిగింది. రాజేష్ ఖన్నా, బబిత హీరో హీరోయిన్లుగా నటించారు. దానికి కూడా ఈయనే కెమెరా వర్క్ చేశారు. ఆ సినిమా కూడా హిందీలో సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో హిందీలో ఆఫర్లు వెలుగుగా వచ్చి పడ్డాయి. అదే తరుణంలో సూపర్ స్టార్ కృష్ణ రవికాంత్ నాగాయచ్తో చెప్పారు, మీరు వెళ్ళిపోకండి నార్త్కి, మీరు నాతోనే ఉండండి, నేను ఇంకా ఎదుగుతున్నాను, నా సినిమాలు ప్రతి సంవత్సరం కనీసం 10 వరకు ఉన్నాయి, ఈ 10 సినిమాలు కూడా మీరే వర్క్ చేదురుగానే అని చెప్పినా కూడా ఆ రోజున్న పరిస్థితులు బట్టి ఆయన హిందీ పరిశ్రమలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే బాబాయ్ మిస్త్రీ దగ్గర ఆయన అప్రెంటిస్గా పనిచేసి హిందీ నుంచే ఆయన వచ్చారు, మళ్ళీ హిందీకి వెళ్ళిపోయారు. తన దగ్గర ఉన్నటువంటి అసోసియేట్ విఎస్ఆర్ స్వామి, ఈయన పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేశారు. ఇతన్ని సూపర్ స్టార్ కృష్ణకి ఇచ్చారు. నా దగ్గర పనిచేసే శిష్యుల్లో ఇతను మంచివాడు, బాగా పనిచేస్తాడన్నప్పుడు ఈవెన్ మోసకాలకి మోసకాడు సినిమాలో విఎస్ఆర్ స్వామికే అవకాశం ఇచ్చారు సూపర్ స్టార్ కృష్ణ. అది ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు తెలిసిందే. ఆ తర్వాత కాలంలో సూపర్ స్టార్ కృష్ణకి పర్మనెంట్గా విఎస్ఆర్ స్వామే ఉన్నారు. హిందీలోకి వెళ్ళిపోయినటువంటి రవికాంత్ నగాయచ్ ఎన్నో హిందీ సినిమాలకి పనిచేశారు, టాప్ పొజిషన్కి వెళ్ళారు. అంతవరకు వెళ్ళుంటే బాగుండేది. కానీ ఆ తర్వాత ఆయన సొంత చిత్ర నిర్మాణం
చేయడం మొదలుపెట్టారు. హిందీలో కొన్ని చిత్రాలు తీసి ఆర్థికంగా పరాజయం పాలైన తర్వాత తనకున్న ఆస్తినంతా కూడా పోగొట్టుకోవడం జరిగింది. చివరికి ఆస్తి అంతా పోయిన తర్వాత ఆయన చెన్నైకి వచ్చేశారు. ఎప్పుడైతే ఒక టాప్ పొజిషన్లో ఉండి ఎప్పుడైతే ఆ డబ్బులు పోగొట్టుకున్నారో వాళ్ళకి మళ్ళీ అవకాశాలు రావటం తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు, ఏ పరిశ్రమలో అయినా సరే కష్టం. ఆయనకి వర్క్ లేదు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది విన్న సూపర్ స్టార్ కృష్ణ తన హిందీ చిత్రం పాతాళ భైరవిలో ఈయన కెమెరామెన్ కాకుండా ట్రిక్ ఫోటోగ్రఫీ వరకు మాత్రం ఆయన చేత వర్క్ చేయించుకొని భారీ మొత్తంలో ఆయనకి పారితోషికం ఇవ్వటం జరిగింది. తర్వాత కాలంలో ఈయన నిర్మించినటువంటి సింహాసనం తెలుగులో, అదే టైంలో సింహాసనం కూడా హిందీలో తీశారు. దానికి ఇది కలయని నేను అనుకోనా, కలనైనా నిజం అనుకోనా అనేటువంటి పాట మీకు అందరికీ గుర్తుంది కదా. అందులో చూడండి, మీకు ఫోటోగ్రఫీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ, ఆ కొత్త ముద్దలు తొక్కిచ్చింది కూడా విఎస్ఆర్ స్వామి అయితే, ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ చేసింది మాత్రం రవికాంత్ నగాయిచ్చు. గురుగారి మీద అభిమానం కొద్దీ విఎస్ఆర్ స్వామి కూడా ఆయన చేత ఆ ట్రిక్ ఫోటోగ్రఫీ వర్క్ని వీళ్ళిద్దరూ కూడా చేయించుకున్నారు. ఆయన కూడా భారీ మొత్తంలో పారితోషికం ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు గురుదక్షిణ చెల్లించుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. చివరికి ఆయనకి అప్పటికీ కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటే తను సొంతంగా ఆయనకి భారీ మొత్తంలో డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి ఒక మంచి హృదయం ఉంది సూపర్ స్టార్ కృష్ణకి. 1991లో రవికాంత్ నగాయిచ్చు మరణించడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీని కూడా సూపర్ స్టార్ కృష్ణ ఆదుకున్నారు. తనకి ఎవరైతే తొలి దశలో సహాయం చేశారో, ఎవరైతే తన అభివృద్ధికి తోడ్పడ్డారో వాళ్ళని ఎవరినీ కూడా మర్చిపోకుండా గురుదక్షిణ చెల్లించుకున్నటువంటి వ్యక్తుల్లో రవికాంత్ నాగాయిచ్ కూడా ఒకరు. ఈ మహాబలుడు సినిమాకి వస్తే మాత్రం రవికాంత్ నాగాయిచ్ని మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజుల్లో కెమెరాని అద్భుతంగా పండించి ఒక జానపద చిత్రాన్ని అద్భుతంగా మలిచి కొత్త పుంతలు తొక్కించినటువంటి ఆయన గొప్ప ఆదర్శప్రాయుడు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఆ రోజుల్లో అతని గొంతు ఇంకా మెచ్యూరిటీ రాలేదు. ఎస్పి కోదండపాణి సంగీత దర్శకత్వంలో ఆణిముత్యాల లాంటి పాటలు, అవి నేను చెప్పినటువంటి ఈ పాటలు ఆల్ ఇండియా రేడియోలో ఆకాశవాణిలో మహాబలుడు పాటలు వచ్చినప్పుడు జనాలందరూ కూడా చాలా ఆసక్తిగా వినేవాళ్ళు. ఆ పాటలు ఇప్పటికీ విన్నా కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది, గొప్ప అనుభూతినిస్తుంది. అలాంటి బాలు పాటలు ఇప్పటికీ కూడా మనం గుర్తుంచుకోదగిగా ఉంటాయి. అలాంటి గాయకుల్ని ప్రోత్సహించి ఎంతో పైకి తీసుకొచ్చినటువంటి ఎస్పి కోదండపాణిని బాలు మర్చిపోలేదు. బాలుని ప్రోత్సహించిన సూపర్ స్టార్ కృష్ణని బాలు ఎప్పుడూ మనసులో అలాగే గుర్తుపెట్టుకున్నారు. ఏదేమైనా సరే వాణిశ్రీ కెరీర్లో ఒక మలుపు ఈ మహాబలుడు. సూపర్ స్టార్ కృష్ణ నటన కొత్త హైట్స్కి తీసుకెళ్ళి కొత్త రకంగా కొత్త పుంతలు తొక్కించి కొత్త రకం ఫైట్స్కి అవకాశం కల్పించి జానపద చిత్రం ఇది అని చెప్పి నిరూపించిన మహాబలుడు ఈరోజు మనకి అందరికీ కూడా కొత్త సినిమాలు కూడా స్ఫూర్తి. ఈ సినిమా స్ఫూర్తితోనే అనేక సినిమాలు కూడా వచ్చాయి. ఆ రోజుల్లో ఒక ఇంద్రమణి, ఒక సూర్యమణి, ఒక చంద్రమణి, ఈ మూడు తీసుకొస్తే ఒక హీరోయిన్కి ఎలా ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో అదే కథని అనేక రకాలుగా నేటికి కూడా తీసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఆ కథ ఆ రోజుల్లో ఎంత నవ్వుతుందో ఈరోజు కూడా అదే కొత్తదనాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళిందంటే అది సూపర్ స్టార్ కృష్ణ విజన్. ముందు తరాల కథని ముందుగానే ఊహించి ముందు తరాల వాళ్ళకి ట్రెండ్ అయ్యేటువంటి విధంగా సినిమాలు తీసిన రవికాంత్ నాగాయిచ్ కూడా ఆదర్శప్రాయం అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి అపురూప విషయాలు యూట్యూబ్లో ఎక్కడా కూడా లేవు. సూపర్ స్టార్ కృష్ణ జీవిత విశేషాలని సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ అనేక కోణాల నుంచి పరిశీలించి మీకు దాదాపు ఒక 1 year పాటు నుంచి సుదీర్ఘంగా అందిస్తోంది. అభిమానులందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని విషయాలు మీకు తెలియజేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ ఛానల్ని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే అలర్ట్స్ రూపంలో మీకు అనేక విషయాలు వస్తాయి కాబట్టి. అలాగే మీ సపోర్ట్ కూడా మాకు అవసరం. మీ బ్లెస్సింగ్స్తో మరింత ముందుకు సాగుతామని తెలియజేస్తూ మీ మిత్రుడు శ్రేయోభిలాషి
సత్యవాద పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎడిటర్ డివిఎస్ఎస్ కృష్ణప్రసాద్.